అమ్మ అలా కొంచెం ముందుకు వచ్చాను, చిన్న ప్రార్థన. కొంచెం మరి ఎండ ఎక్కువగా ఉంది, అది నాకు చాలా బాధగా ఉంది. మీరు కూడా మరి నించొని తింటున్నారు. అమ్మ అందరూ కొంచెం ముందు రండి, కళ్ళు మూసుకోండి అమ్మ, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు ప్రవ్వా. ఇదిగో నాయన నీ బిడ్డలను ప్రేమించి మీరు సిద్ధపరిచిన ఆహారాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఇదిగో నాయన తండ్రి, మరి బిడ్డలు ప్రవ్వా ఎండలో నాయన మరి నించుంటున్నారు ప్రవ్వా. ఇదిగో మరి కూర్చోడానికి కుర్చీల్లో ఇదిగో ఎండనైనా ఇదిగో తండ్రి మీరే నాయన సహాయం చేయండి నాయన. సమస్తమును జరిగించేవాడు నీవే ప్రవ్వానికి స్తోత్రాలు. ఇదిగో ఈ పరిచర్ను మీరు ఆశీర్వదించండి, దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభానికి స్తోత్రాలు. మీరే కృప చూపించి నడిపించమని ఈ ప్రాంతాన్ని, ప్రాంత ప్రజలందరినీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన మనల్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోను వీక్షిస్తున్న మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి 2024 సంవత్సరం జూన్ నెలలో ఆసరా ఫౌండేషన్ ద్వారా అనేక మందికి ప్రతిరోజు ఉదయకాల సమయంలో టిఫిన్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ పరిచర్ను దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. మరి ఈరోజు ఈ పరిచర్ను ప్రేమించి ఉమామహేశ్వరి మేడం గారు, వారి తండ్రి గారైన కె రాజారావు గారి యొక్క జ్ఞాపకార్థంగా మరి ఈరోజు టిఫిన్ ఏర్పాటు చేశారు. మరి దేవుడు వారిని, వారి కుటుంబాన్ని దీవించాలని మనసారా ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే మరి చాలామంది వృద్ధులు ఉన్నారు ఇక్కడ, అలాగే భర్త లేనటువంటి వ్యక్తులు ఉన్నారు, కొంతమంది పురుషులు మరి భార్య లేనటువంటి వారు ఉన్నారు. మరి వారందరికీ కూడా ప్రతిరోజు మరి టిఫిన్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మరి చాలామంది మరి కింద కూర్చొని టిఫిన్ తింటున్నారు, వారికి సరైనటువంటి కుర్చీలు లేవు. అలాగే మరి ఉదయకాల సమయంలో ఎండ, వారు నిజంగా చాలా ఎండగా ఉంటుంది, ఒక మంచి స్థలము కావాలి అక్కడ అనేక మందికి ప్రతిరోజు టిఫిన్ పెట్టడానికి, అలాగే మధ్యాహ్నం భోజనం పెట్టడానికి మరి దేవుడు సహాయం చేయలాగున మీ అనుదిన ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. మరి ఉదయకాల సమయంలో మరి వారందరూ పెద్దవారు మరి నిలబడే ఆహారం తింటూ ఉన్నారు, కొంతమంది కింద కూర్చుంటున్నారు. మరి అలాగే చాలా ఎండగా ఉంటుందండి. కాబట్టి మీరు ప్రార్థన చేయండి, దేవుడు సహాయం చేయాలని, ఈ పరిచర్యను దేవుడు ఆశీర్వదించాలని, ఈ పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.